రేపు సాయంత్రం 6 గంటలకు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కానున్నారు. హైదరాబాద్లోని పూలే ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కానున్నారు. విభజనకి సంబంధించి పెండింగ్ అంశాలపై ఈ భేటీలో ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో ఉన్న సంస్థల విభజనపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం ఉంది. విభజనకి సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఏడాది మార్చిలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ఢిల్లీలోని ఏపీ భవన్ కి సంబంధించిన విభజన వివాదం పరిష్కారమైంది. అలాగే మైనింగ్ కార్పొరేషన్ కి సంబంధించిన నిధుల పంపిణీ చిక్కుముడి కూడా వీడిపోయింది. ఇక షెడ్యూల్ 9లో ఉన్న మొత్తం 91 సంస్థల ఆస్తులు, అప్పులు, నగదు నిల్వల పంపిణీపై గతంలో కేంద్ర హోంశాఖ షీలాబేడి కమిటీని వేసింది. అయితే ఈ కమిటీ భేటీలో 23 సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. 10వ షెడ్యూల్లో తెలుగు అకాడమీ, తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీ వంటి 30 సంస్థల పంపిణీపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రంలో సీఎంలు రేపు భేటీ కాబోతున్నారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, రేపు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి, చంద్రబాబు భేటీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే వివిధ అంశాలపై రేవంత్ రెడ్డి నేతలతో కూడా మాట్లాడుతున్నారు. రేపు ఏ అంశాలపై మాట్లాడాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా ఆయన తెలుసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరగబోతోంది అనుకోవాలి? ఇది ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. ఏపీ, తెలంగాణలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఇది ఒక తొలి అడుగుగా ఉంటుంది. 10 ఏళ్ల పాటు రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా విభజనకు సంబంధించిన ఉమ్మడి హామీలు, ఉమ్మడి సమస్యలు ఏవైతే ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటి పరిష్కారం దిశగా ఇది ఒక తొలి అడుగుగా మనం భావించాల్సి ఉంటుంది. రేపు సాయంత్రం పూలే భవన్లో, ప్రజా పూలే భవన్లో ఆ సాయంత్రం 6 గంటలకు ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు భేటీ కాబోతున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న కార్పొరేషన్ ఆస్తులు, అప్పులకు సంబంధించిన విభజనకు సంబంధించి కీలక చర్చలు జరగబోతున్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు గడిచింది. ఇప్పటికీ షెడ్యూల్ 9లో 91 కార్పొరేషన్లకు సంబంధించిన అంశం ఉంటే దాంట్లో ప్రస్తుతానికి 23 కార్పొరేషన్లపై ఇంకా కొలిక్కి రాకుండా పరిస్థితి ఉంది. దానిపైన ఎలాంటి ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక అదేవిధంగా షెడ్యూల్ 10లో 142 సంస్థలు ఉండగా దాంట్లో 30 సంస్థలపైన ఇప్పటికీ ఒక నిర్ణయానికి ఇరు రాష్ట్రాలు రాలేకపోయాయి. దీంతోనే ఈ విభజన సమస్యలు అనేది ఒక కొనసాగుతూ వస్తున్నాయి. వీటి పరిష్కారం దిశగా రెండు ప్రభుత్వాలు ఒక చొరవ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, ఆ లేఖకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ మీటింగ్కు రెడీ అయిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే అన్ని శాఖల పరంగా ఒక పూర్తి ఫీడ్బ్యాక్ను ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఈ 10 ఏళ్లలో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, అమలైన విధానం, అమలు కాని పెండింగ్లో ఉన్న లిస్టులో ఉన్న సమస్యలు, వీటన్నింటిపై కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే శాఖల వారీగా ఒక లిస్ట్ అవుట్ చేసింది. ఈ అన్ని అంశాల పట్ల రేపు సీఎం మీటింగ్లో ఈ అన్ని అంశాలపైన చర్చించబోతున్నారు. ఒక పరిష్కార దిశగా ముందుకెళ్లాలన్నది రెండు ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 9, 10 షెడ్యూల్కు సంబంధించిన ఆస్తులు, అప్పులు ఏదైతే వీటికి సంబంధించిన విభజనకు సంబంధించిన అంశాలుంటే ఇవి కాకుండా కూడా సాగునీటికి సంబంధించిన కృష్ణా వాటర్కి సంబంధించిన నీటి కేటాయింపులు, అదేవిధంగా పోలవరం ముంపు గ్రామాల్లో తీసుకెళ్ళిన అంటే ఏపీకి వెళ్ళిన 5 గ్రామాలకు సంబంధించి ఈ అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే 9, 10 షెడ్యూల్లో ఉన్న ఆస్తులు, అప్పులకు సంబంధించిన విభజన అనేది ప్రధానంగా ఉంది. దీంట్లో హెడ్ క్వార్టర్స్ అనే అంశాన్ని ప్రాతిపదికగా ఏపీ ప్రభుత్వం దీనికి ఏకాభిప్రాయానికి రాలేకపోయిన పరిస్థితి ఉంది. దీని పట్ల కొంత సానుకూలంగా ఇద్దరు సీఎంలు కూర్చొని చర్చించుకున్నట్టయితే కొంత సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అదే జరిగితే మాత్రం ఖచ్చితంగా 9 షెడ్యూల్లో ఉన్న 23 సంబంధించిన పెండింగ్ అంశాలు అనుకోండి, షెడ్యూల్ 10లో ఉన్న 30 సంస్థలకు సంబంధించిన ఆస్తుల, అప్పులకు సంబంధించిన విభజనపై ఒక ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్యూ.